శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం ఏపీ గవర్నమెంట్ నిర్వహించిన మార్క్ టెస్టులు టెట్ 1A 30 మార్కులకి ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారు, వాటి సమాధానాలు చూద్దాం. మొదటగా పఠనావగాహన పద్యం ఇచ్చి ప్రశ్నలు అడగటం. ఇక్కడ మార్క్ టెస్ట్ కాబట్టి పెద్ద పద్యం ఇచ్చాడు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నోస్తాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. నేను చెప్పే సలహా ఏమిటయ్యా అంటే, మీరు ఎవరైనా ఏ పద్యమైనా 3 సార్లు చదవండి, అప్పుడు సులభంగా మీకు అర్థమవుతుంది. ఆరంభించి విడిచిపెట్టేవాళ్ళు, ఇది మొదటి ప్రశ్న. మరి ఎవరయ్యా? ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు, కాబట్టి విడిచిపెట్టే వాళ్ళు ఎవరంటే మధ్యములు. సెకండ్ ఆప్షన్ రైట్. తర్వాత ప్రశ్న, ఇదే పద్యంలో ఉజ్జగింపురు అంటే ఇక్కడ అంటే ఇంకా అర్థం చెప్పడం అని అర్థం. ఉజ్జగింపరు ఎక్కడ చెప్పాడు? ధీరుల్ విజ్ఞహన్యమానులగుచున్ ధృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి. ఉజ్జగింపరు అంటే విడిచిపెట్టరు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత అంశం, కింది గద్యం చదివి జవాబు గుర్తించండి. మరి గద్యం ఏమి ఇచ్చాడు? విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి గురుత్వం కొద్దిగాను, మచిలీపట్నం వాతావరణం మరికొంతగాను ప్రభావం చూపించినా, ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావము, ఆయన కాల్పనిక భావాల మీద భార్య వరలక్ష్మి ప్రభావము బలవత్తరమైనవి. అంటే ఈ విధంగా మనకి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, చదవాలి, చూసుకోవాలి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరయ్యా? మనం కనుక 3వ లైన్ చూస్తే తెలుస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావం అంటున్నాడు, కాబట్టి తండ్రి సరైన ఆన్సర్. తర్వాత పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెప్తుంది. మరి ఈ గద్యంలో ఎవరి గురించి చెప్పబడుతుందయ్యా? మనకు సులభంగా తెలుస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ సరైన సమాధానం. తర్వాత చదవని వాడు అగ్నుండగు ఈ పద్య రచయిత. మీరు కనుక ఈ పద్యం చూస్తే 5వ తరగతిలో ఉంది. చదవని వాడు అగ్నుండగు అని చెప్పిన కవి పోతన, కాబట్టి 1 సరైన సమాధానం. ఉప్పరము అంటే ఆకాశము, 1 సరైన సమాధానం. ముక్కంటి సమాసం, 3 కన్నులు కలవాడు, కలది కలవాడు వస్తే ఏం సమాసం అయ్యా? బహువ్రీహి సమాసం. 1 సజ్జ అను పదానికి ప్రకృతి. మరి ఇక్కడ చూడండి, మనకి ప్రకృతి వికృతిలో ఒకే ఒక ఉదాహరణ. ఆ పదంలో ఉన్న అక్షరం ఖచ్చితంగా మరలా ప్రకృతిలో ఉన్న పదం వికృతిలో కూడా రావటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే బుట్ట, వజ్జ, పువ్వు, సెయ్య. కాబట్టి ఇక్కడ తేలికగా మనం సెయ్య గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పప్ప, బబ్బ, మ అనే అక్షరాలు ఏమిటయ్యా? ఉప్పు, పద్మనియానం, ఓష్ట్య. పప్ప, బబ్బ మనం ఎక్కడ కలుగుతున్నాయి? ఓష్టములు. ఓష్టములు అంటే పెదవులు, కాబట్టి ఓష్టములు సరైన సమాధానం. పదబంధాల్లో ద్విగు సమాసానికి ఉదాహరణ. ద్విగు సమాసం ఎప్పుడు వస్తుందయ్యా? సంఖ్యాపూర్వో ద్విగు. కాబట్టి సంఖ్యావాచకం ఎప్పుడైతే
ముందు వస్తుందో. ఇక్కడ ఏమన్నారు? 4 చేపలు. ఇది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. బడి పిల్లలు కల్లా కపటం తెలియని వారు. మరి ఇక్కడ కల్లా కపటం అనేది చూసినట్లయితే నానుడిగా దీన్ని చెప్పొచ్చు. పగ ప్లస్ అడగించు, దీన్ని కలిపి రాస్తే ఈ సంధి జరుగుతుంది. మరి పగ ఎడగించు అంటే ఎడాగమ సంధి. సార్ మరి పగ ఇక్కడ ఆ ఉంది కాబట్టి అత్వ సంధి రావచ్చు కదా, కానీ బాలవాకర్త ఏం చెప్పాడంటే స్త్రీవాచక తస్తమ సంబోధనాంతములకు సంధి లేదు అన్నాడు. కాబట్టి దాని మూలంగా ఇక్కడ సంధి జరగదు. ఎడాగమ సంధి సరైన సమాధానం. శివాజీ ఎర్రబడిన కనులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో హుంకరిస్తున్నాడు. ఇందులోని అలంకారం మరి ఏం చెప్తున్నాడయ్యా? ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇది స్వభావోక్త అలంకారం. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. సమాపక క్రియ అంటే ఏంటి? పని పూర్తవటం. రవి అన్నం తిన్నాడు. తిన్నాడు అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేస్తాం? ఫుల్ స్టాప్, వాక్యాంత బిందువు పెడతాం. మొదటిది సరైన సమాధానం. వెంకట పార్వతీశ కవులు ఈ జంటని మరి ఏమంటారయ్యా? బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. ఇది సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. జరగబోయే పనిని తెలియజేసే కాలం. భూతకాలం అయిపోయింది, వర్తమాన కాలం జరుగుతుంది, భవిష్యత్ కాలం రేపటిది, భవిష్యత్తు తెలియజేసేది జరగబోయే పనిని. తద్ధర్మకాలం అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి 3 భవిష్యత్ కాలం సరైన సమాధానం. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఇది ఏమిటి? శత్రార్థకం వర్తమాన కాల అస్మాపక్రియ, స్వార్థకం భూతకాల అస్మాపక్రియ, ఛేదార్థకం తే అయితే అంటే భవిష్యత్తులో కూడా చెప్పొచ్చు, కానీ కార్యకారణ సంబంధం ఇలా వస్తే అది ఛేదార్థకం అవుతుంది. ఇక ఆహా, అయ్యో, అమ్మో ఇలా వస్తే అది ఆశ్చర్యార్థకం. కాబట్టి ఇక్కడ చూస్తూ శత్రార్థకం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆయన డాక్టర్. ఇది ఏ వాక్యం? మరి ఇందులో క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత సామాన్య వాక్యం. మరి సంశ్లిష్ట వాక్యం అంటే భూతకాల అస్మాపక్రియ ఉండాలి. సంయుక్త వాక్యం అంటే 2 వాక్యాలు ఉండాలి కనీసం. మరి క్రియా సహిత అన్నాడు కాబట్టి ఇందులో క్రియ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. క్రియారహిత సామాన్య వాక్యం. ఈ గోడెవరిది? ఈ గోడెవరిది అని చెప్పాలి. సరే, ఇక్కడ గోడ ప్లస్ ఎవరిది ఏమవుతుందయ్యా? గోడ. డా చివరి ఏముంది? ఆ ఉంది కాబట్టి అత్వసంధి. 4 సరైన సమాధానం. ధనుజులు పర్యాయ పదాలు గుర్తించింది. ధనుజుడు అంటే ఎవరయ్యా? అసురులు, రాక్షసులు కాబట్టి 1 సరైన సమాధానం. అపర్ణ గణములు. మరి ఆ హ్రస్వ అచ్చు కాబట్టి లఘు. పర్ణ రా కింద నా వస్తుంది కాబట్టి నాకి ముందున్న అక్షరం సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి పా గురువు అవుతుంది. నా లఘు కాబట్టి మొదటిది. మధ్య గురువు జగనం. ఇది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 5వ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం. మరి కొండవాగు ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. ఇది డైరెక్ట్ బిట్, మనం ఎక్కడ ఎన్ని వెతుకోవాల్సిన పని లేదు. ప్రతి పాఠ్యపుస్తకం ఇండెక్స్ చేస్తున్నట్లయితే ఇతివృత్తము, ప్రక్రియ, కవి పేరు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసుకోండి, చక్కగా ఇలాంటి బిట్లు పెట్టుకోవచ్చు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఎలా పిలుస్తారు? ఏమంటారయ్యా? స్థిర ఇతరే.
కాబట్టి వాటిని స్థిరములు అంటారు. 2 సరైన సమాధానం. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. అవలీలగా అంటే తేలికగా, కాకపోతే ఇక్కడ అది విశేషణం కాకుండా క్రియా విశేషణం కింద చెప్పుకోవాలి. ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు, అంటే వీటిని మనం బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటున్నాం. మనం ఎగ్జామ్ రాసే మొత్తం అవే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాటిని లక్ష్యాత్మక ప్రశ్నలు, డైరెక్ట్గా ప్రశ్నని అడుగుతుంది కాబట్టి దాన్ని లక్ష్యాత్మక ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి నెంబర్ 1 సరైన సమాధానం. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ లాటిన్ భాషా పదం అని మనకి అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. భాష ప్రయోజనం. మరి భాష దేని కొరకయ్యా? పట్టికలు అర్థం అవటానికి, పద్యం అర్థం అవటానికి, మానవుడి సర్వతోముఖ వికాసానికి, సాహిత్యం అర్థం అవటానికి. మరి ఇక్కడ చూస్తే మానవుడి సర్వతోముఖ వికాసానికి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి 3 సరైన సమాధానం. మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం. మరి ఏం చేస్తాడు? మనం పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడు మనకు తెలిసిన విషయమే ఉన్ముఖీకరణం. వాళ్ళని మన దారిలో తెచ్చుకోవడానికి వాళ్ళకి ఉన్ముఖీకరణం చేస్తాం. ఒక మంచి కథ చెప్పడం కానీ, పాట పాడటం కానీ, ఒక మంచి వ్యక్తి గురించి చెప్పడం కానీ, మంచి సూక్తి, ఇవన్నీ కూడా ఉన్ముఖీకరణంలోని భాగాలు. ప్రశ్న ఎలాగైనా అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా మనం 2 సార్లు చదువుకొని ఆన్సర్ చేయటం మంచిది. కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి. మరి ఇక్కడ మనం చూస్తే 4 పద్ధతులు ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్గా అనుకుంటాం కిండర్ గార్డెన్, తోటలో ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి ఇదేమో అనుకుంటాం. కానీ డాల్టన్ పద్ధతిలో దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి 2 సరైన సమాధానం. వ్యాకరణ బోధన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడు. మరి నిగమనోప పద్ధతి అంటే ముందు సూత్రం చెప్పటం, దాని యొక్క భావాన్ని చెప్పటం, తర్వాత ఉదాహరణ చెప్పటం, ఇవన్నీ కూడా ప్రాచీన పద్ధతి కింద నిగమనోప పద్ధతితో చెప్పుకోవడం జరుగుతూ ఉంది. 1 సరైన సమాధానం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే తెలుగులో SGT పేపర్ 1A 30కి 30 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానాలు మొత్తము చక్కగా గుర్తించడం జరిగింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.